వర్కౌట్లో మనం ఏం చేయబోతున్నాం అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఇస్తా. అయితే నేను ఇట్లా రాసి పెట్టుకుంటాను అనమాట అన్ని. అయితే మనకు ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ హ్యాండ్ పవర్ క్లీన్స్ ఎట్లా చేయాలో చూపిస్తా కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, డంబుల్ హ్యాండ్ పవర్ క్లీన్స్, లెగ్, తర్వాత జంప్ స్క్వాట్స్ చేద్దాం. జంప్ స్క్వాట్స్ తర్వాత లెగ్ రైజెస్ విత్ హిప్ థ్రస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్ ఆఫ్ వర్కౌట్ మనకు డంబుల్ రెండిగేట్ రోస్, అది కూడా చూపిస్తా. తర్వాత డబుల్ ఆర్మ్ డంబుల్ కర్ల్స్, ఫ్లటర్ కిక్స్. అయితే తర్వాత మనకు ఫినిషర్ అనమాట. ఫినిషర్ కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం టఫ్ వర్కౌటే. అయితే అది చేద్దాం. ఆ ఫినిషర్ వచ్చేసి మనకు డైవ్ బాంబర్స్, అంటే మనం ఇండియన్ పుషప్స్ చేస్తాం కదా, దాన్ని డైవ్ బాంబర్స్ అని కూడా అంటారు. అదొకటి. నెక్స్ట్ క్రాస్ ఓవర్ జాక్స్ అనమాట. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఈ వర్కౌట్. ఓకే, సో ఎంతమంది ఎక్సైటెడ్ వర్కౌట్ చేయడానికి హాయ్ కామెంట్ చేయండి, అదేవిధంగా వీడియో లైక్ చేయండి. జస్ట్ డబుల్ ట్యాప్ చేయండి వీడియో పైన, లైక్ అయిపోతుంది. సో జస్ట్ మినిట్, నేను ఇక్కడ పెట్టుకుంటా ఫోను, ఎందుకంటే నాకు కూడా ఐడియా ఉండాలి కదా ఎట్లా అని ఏంది. ఓకే, సో మనం వర్కౌట్ మర్చిపోయిన అకౌంట్ మర్చిపోయిన ఇది హెల్ప్ అయితే మనకు. స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మన దగ్గర వచ్చేసి 4 డంబుల్స్ ఉన్నాయి దీనికోసం. ఓకే, 2 చిన్న డంబుల్స్, స్మాల్ డంబుల్స్. ఓకే, ఇది ఫుల్ బాడీ ఛాలెంజర్ అనమాట. పెద్ద డంబుల్స్ 2. ఓకే, 2 పెద్దవి, 2 చిన్న డంబుల్స్. ఓకే, సో నేను స్కేల్ డౌన్ వేరియేషన్ చూపిస్తా, స్కేల్ అప్ వేరియేషన్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, స్కేల్ డౌన్ వేరియేషన్ అంటే మీరు ఇప్పుడే బిగినర్, మీకు వర్కౌట్ ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఎట్లా చేయాలి, ఒకవేళ మీరు కనుక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వర్కౌట్ అంటే ఎట్లా చేయాలని కూడా చూపిస్తాను. ఓకే, సో మనం చిన్న డంబుల్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ అయితే వద్దు. ఓకే, సో లెట్స్ గో. అయితే మన ప్రీవియస్ వీడియో మీరు చూసి ఉంటారు. మీరు అందరు 100% ఇవ్వాల్సి ఉంటుంది ఈ వర్కౌట్లో. దాంతో పాటు ఇది ఒక వాటర్ బాటిల్ పక్కకు పెట్టుకోండి, చెమట బాగా వస్తుంది, టవల్ కూడా పక్కకు పెట్టుకోండి ఇఫ్ పాసిబుల్. ఓకే, ప్రతి మూమెంట్ మనం 30 సెకండ్స్ చేస్తాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ వార్మప్ చేద్దాం. ఏ ఎక్సర్సైజ్ అయినా ఫస్ట్ వార్మప్, తర్వాత వర్కౌట్, తర్వాత కూలింగ్ డౌన్. ఓకే, సో ఈ విధంగా మనం అయితే డివైడ్ చేసి ఉంచాలి ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ని. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం మౌంటైన్ కోబ్రా, మౌంటైన్ కోబ్రా, మౌంటైన్ కోబ్రా. ఇది వన్ ఆఫ్ ద యోగా పోజే అనమాట. మౌంటైన్ అంటారు, డౌన్వర్డ్ డాగ్ అని కూడా అంటారు. మన ఇది యోగాలో కూడా ఉంటుంది, దీని పేరు గుర్తులేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, సో ఒకటేసారి మనం బాడీకి టక్కని వెయిట్ ఇవ్వద్దు. ఫస్ట్ వార్మప్ చేసుకోవాలి. వార్మప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇట్లా పెట్టి మళ్ళీ ఇట్లా కూడా చేయొచ్చు. ఇది ఓకే, మొత్తం ఫుల్ బాడీ వర్కౌట్ ఇది. రెడీగా ఉండండి. ఓకే, సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి మనం ప్లాంక్ పొజిషన్లోకి వచ్చేయాలి. ఫ్రంట్ బ్యాక్ యాబ్స్ యాక్టివేషన్ అనమాట. ఓకే, సో మోకాలు కింద ఇవ్వండి. మరి మీకు కష్టం అనిపిస్తే ఇట్లా ఒకసారి కింద పెట్టుకొని మోకాలు మళ్ళీ చేయండి. ఓకే, సో ఇట్లా అయితే మీరు ఒకవేళ బిగినర్ అయితే మీరు కాలు కింద పెట్టుకొని కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనమాట. అయితే ఇది మనకి ఏమవుతుందంటే కోర్, ఆర్మ్స్, షోల్డర్స్ 3 యాక్టివేట్ చేస్తుంది. ఓకే, రివర్స్ లంజ్,
నీ డ్రైవ్. ఓకే ఓకే. సో రివర్స్ లంజ్ అంటే మనం ఫార్వర్డ్ లంజ్ అంటే ఇట్లా వేస్తాం కదా, రివర్స్ లంజ్ అంటే మనం బ్యాక్ చేస్తాం అనమాట. ముందుకు వచ్చేయండి, బ్యాక్ ముందుకు వచ్చేయండి అందరు. సో 1 ఓకే, 2 2 3 3 4 4 5 5. ఒకవేళ మీకు మోకాలు నొప్పులు ఉంటే ఈ ఎక్సర్సైజ్ స్కిప్ చేసేయండి. ఓకే, మోకాలు నొప్పులు లేకుంటే గో హెడ్. ఓకే 30 సెకండ్స్ అయిపోవచ్చింది. ఓకే ఫ్రాగ్ జంప్ టు జంప్ స్క్వాట్. ఇప్పుడు ఓకే, ఫ్రాగ్ జంప్ జంప్ స్క్వాట్. ఫ్రాగ్ జంప్ మీకు అందరూ తెలుసు కదా, కప్పలాగా జంప్ చేయాలి, మళ్ళీ జంప్ స్క్వాట్ చేయాలి. ఓకే, ఇది కొంచెం ఇంటెన్స్ మూమెంట్. ఓకే ఓకే, ఒకవేళ ఇవాళ జంప్ కాకపోతే జంప్ తీసేయండి, కానీ జస్ట్ ఫ్రాగ్ జంప్ ఒకటి వేయండి. ఓకే, సో ఫ్రాగ్ జంప్ జంప్ స్క్వాట్, మళ్ళీ ఫ్రాగ్ జంప్ జంప్ స్క్వాట్. ఓకే, ఫ్రాగ్ జంప్ జంప్ స్క్వాట్, ఫ్రాగ్ జంప్ జంప్ స్క్వాట్, ఫ్రాగ్ జంప్ జంప్ స్క్వాట్. ఇది కొంచెం మీకు బ్లడ్ ఫ్లో ఫాస్ట్ చేస్తుంది, అదేవిధంగా హార్ట్ రేట్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇక్కడ మీకు వర్కౌట్కి మీరు రెడీగా అవుతారు అనమాట. ఓకే, సో అయిపోయింది. రిలాక్స్, ఫ్యూ డీప్ బ్రెత్స్. ఓకే, సెకండ్ రౌండ్. మళ్ళీ సేమ్. ఓకే, సో 1 2 30 సెకండ్స్ వామప్ కాబట్టి మనం దీని మీద ఎక్కువ టైం వేస్ట్ చేయదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బీస్ట్ వాక్. లాస్ట్ టైం చేసాం కదా, గుర్తుంది కదా, ప్లాంక్ బీస్ట్. ఓకే, ప్లాంక్ మళ్ళీ బీస్ట్, ప్లాంక్ బీస్ట్, ప్లాంక్ బీస్ట్, ప్లాంక్ మళ్ళీ బీస్ట్, ప్లాంక్ మళ్ళీ బీస్ట్. ఈ విధంగా చేసుకో. 30 సెకండ్స్ డన్. రివర్స్ లంజ్ నీ డ్రైవ్. ఓకే, రివర్స్ లంజ్ నీ డ్రైవ్. ఓకే, ఓకే, ఒకవేళ మోకాలు నొప్పులు ఉంటే స్కిప్ చేయండి. మీ వాళ్ళ కిక్ కాకపోతే ఓన్లీ లంజ్ ఒకటి చేయండి. ఓకే, సో మనకు కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఈజీగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మనకి జిమ్ జిమే కావాలని లేదు. ఓకే, ఫ్రాగ్ జంప్ జంప్ స్క్వాట్ గుర్తుంది కదా, ఫ్రాగ్ జంప్ జంప్ స్క్వాట్, ఫ్రాగ్ జంప్ జంప్ స్క్వాట్, ఫ్రాగ్ జంప్ జంప్ స్క్వాట్, frog jump, jump squat, frog jump, jump squat. Okay, frog jump, jump squat. అందరు హార్ట్ రేట్ ఫాస్ట్ అయింది అనుకుంటున్నా. ఓకే, లైక్ వర్కౌట్, వాటర్ తీసుకోండి.
ఈరోజు వర్కౌట్ వచ్చేసి కొంచెం ఇంటెన్స్. ఓకే, సో బి రెడీ. ఓకే, కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ చేయండి. ఫ్యాన్ వేసుకుంటున్నా, ఫ్యాన్ వేసుకుంటే కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది, అడ్జస్ట్ చేసుకొని. ఉడకపోస్తుంది బాగా. మూమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు. ఫస్ట్ డంబుల్ హ్యాండ్ పవర్ క్లీన్స్ అనమాట. చిన్న డంబుల్స్తో స్టార్ట్ అవుతాం. ఓకే, చిన్న డంబుల్ తోటి. ఓకే, ర్యాక్ అయిపోయాక ఇక్కడే ఉండాలి పార్సల్స్. ఓకే, స్ట్రైట్ ఉండండి. స్క్వాట్. ఓకే, క్లీన్ అనమాట. అయితే క్లీన్ ప్లస్ స్క్వాట్ రెండు ఒకటేసారి చేయాలి. ఫస్ట్ మూమెంట్. ఓకే, 30 seconds. తర్వాత జంప్ స్క్వాట్ ఇందాక చేసినాం కదా, సేమ్. ఓకే, ఇది జంప్ స్క్వాట్. ఒకవేళ మీరు బిగినర్ అయితే ఓన్లీ 7 స్క్వాట్ చేయండి. 7 స్క్వాట్. ఓకే, 7 స్క్వాట్. హిప్ థ్రస్ట్ అంటే ఏం లేదు, పడుకొని పైకి వచ్చాం, ఇది పైకి లేకపోతే 30 seconds. ఒకవేళ మీరు బిగినర్ అయితే ఓన్లీ కాలు పైకి లేకపోతే దించండి, సరిపోతుంది. డిపెండ్స్, వెయిట్ తక్కువతో స్టార్ట్ చేయండి, తర్వాత ఎక్కువ పెట్టండి. ఓకే, నెక్స్ట్ స్క్వాట్ జంప్స్ గుర్తుంది కదా. రికార్డ్ 30 seconds అయిపోయింది, స్టార్ట్ అయినా. ఓకే, స్కేల్ అప్ 8 స్క్వాట్, మామూలు స్క్వాట్ అన్నమాట. 8 స్క్వాట్. చలో స్టార్ట్. Breathe out on top. Okay. My God. Legs are dying. Do it again. Okay. 2 minutes happening. Left leg is hip thrust. మాట్లాడుకున్నాం ఇందాక, ఈజీ. ఓకే, సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఇక్కడ కొంచెం బ్రీతింగ్ టైం దొరుకుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. We're done. 10 seconds rest. Okay. లైక్ చేయండి, కొంచెం వీడియో లైక్ చేసి డబుల్ క్లిక్ చేయండి, స్క్రీన్ మీద లైక్ అయిపోతుంది.
power cleans. Hand. Okay. Hand. 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 30 seconds recovery. Okay. వాటర్ కొంచెం కొంచెం తాగుతుంటే ఆక్సిజన్ సప్లై అనేది కరెక్ట్గా ఉంటుంది. ల్యాండ్ సాఫ్ట్ అనమాట, పట్ట అయితే కాలు స్లో. థర్టీ సెకండ్స్ అయిపోయింది కదా, రికవరీ. డీప్ బ్రెత్ తీసుకోండి. హిప్ థ్రస్ట్. ఓకే, అబ్డామినల్ హిప్ థ్రస్ట్. One, 2, 3, 4, 5. స్లో కంట్రోల్గా చేయండి. 6, 7, 8, 9, 11. 30 సెకండ్సే, ఎక్కువ టెన్షన్ లేదు. ఓకే, కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మన 2 రౌండ్స్ అయిపోయినాయి. 3rd రౌండ్కి వచ్చేసినాం, గుర్తుంది కదా. ఇప్పుడు వెయిట్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, 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 రెడీ కదా. చలో స్టార్ట్. లూజ్ అయింది, ఇది కూడా చూసుకోవాలి మనం. డంబుల్స్ లూజ్ అవుతూ ఉంటాయి, చూసుకోండి. సెకండ్ స్క్వాట్ జంప్, గుర్తుంది కదా. ఇది కొంచెం హార్డ్ వర్కౌట్ కదా. కాలు మండుతున్నాయి, బర్నింగ్. హిప్ థ్రస్ట్. ఓకే, సో
ఈ సైడ్ సార్. ఓకే, యాప్స్ మీద భలే ఎఫెక్ట్ పడుతుంది. మంచి ఎక్సర్సైజ్ ఇది, హిప్ థ్రస్ట్. వీడియో లైక్ చేయండి, స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. కమెంట్ చేయండి. 3 rounds కంప్లీటెడ్. లాస్ట్ రౌండ్, ఫైనల్ రౌండ్. హాయ్ రైడర్ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోర్త్ రౌండ్, లాస్ట్ రౌండ్. సేమ్ వెయిట్ తీసుకోండి, ఎక్కువ వెయిట్. డంబుల్ హ్యాంగ్ పవర్ క్లీన్ చూసుకోండి, ఒక్కోసారి లూజ్ అయిపోతాయి. ఓకే, Come on, 30 seconds ఎక్కువ కాదు. Come on, do it. Done. 30 seconds done. 30 second break. చిన్న వాటర్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. గ్లబ్ తాగదు వాటర్, కొంచెం లైట్. Jump squat. Starter? So let's start. Hi Ben. Fourth round. Leg raises. Get down on the floor. Very good. నాతో పాటు ఎవరైతే చేస్తారో కంగ్రాచులేషన్స్. ఇంత దూరం వచ్చిరంటే లాస్ట్ మూమెంట్ ఇది. ఓకే, తర్వాత మినిట్ రెస్ట్. సో అది పెద్ద రెస్టే ఇది కదా. 1 minute రెస్ట్. వాటర్ తీసుకోండి, కొంచెం అక్కడిక్కడ వాక్ చేయండి. అదే కాకుండా చిన్న టిప్స్ అయితే ఇవ్వబోతున్నా. చాలామంది వర్కౌట్ చేసి మేము తినకుండా సన్నగా అవుతామంటారు. అది కాని పని. మన బాడీకి ఎప్పటికప్పుడు. హాయ్ అనిరుద్, హాయ్. అయితే తినద్దా అనుకుంటారు సన్నగా కావడానికి, అది కాదు సమస్య. మనకు వచ్చే న్యూట్రిషన్ ఏదైతే ఉందో అంతా మనకు ఫుడ్ నుంచే వస్తుంది. కాబట్టి మనము తిండి తగ్గియాలి. కరెక్ట్ ఏవైతే తినాలో అవే తినాలి. ఓకే, అదొకటే చేంజ్. అది మనం వర్కౌట్ చేసుకున్నప్పుడు అది పనికిరాదనమాట. డైటింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. తిండి మానేసి కూర్చోవద్దు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ప్రోటీన్స్ ఎక్కువ చేయండి. ఫ్యాట్స్, ఫ్రైస్ అవన్నీ తక్కువ చేసేయండి. మీరే చూస్తారు డిఫరెన్స్. ఓకే, తిండి మానేసి అయితే ఉండదు. ఓకే.
ఓకే, ఇప్పుడు వచ్చి రెండికేట్ రోస్. ఓకే, తర్వాత డంబుల్ కర్ల్స్ అందరికి తెలుసు, మామూలుగా ఎక్సర్సైజ్ ప్రతి ఒక్క జిమ్లో చేస్తారు. రెండికేట్ రోస్ అంటే మనం ప్లాంక్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి. డంబుల్ ఒకటి తీసుకొని 1 2 3. ఒకవేళ మీ వల్ల కాదంటే ఇట్లా కొంచెం ముందరకు వచ్చేయండి, ఇట్లా తీసుకొని ఇట్లా చేయండి. ఓకే, సో అది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లటర్ కిక్స్, లాస్ట్ది. అర్థమైంది కదా? ఈ 333 ఎత్తేదో కొంచెం హార్డే. ఎవరైతే ఇది కంప్లీట్ చేస్తారో వాళ్ళకి కంగ్రాచులేషన్. ఓకే, సో వెరీ గుడ్. డంబుల్స్ తీసుకోండి. చిన్న డంబుల్తో స్టార్ట్ అవుతాం. చిన్న డంబుల్, హై ప్లాంక్. ఓకే, బిగినర్స్ నీ డౌన్. ఎక్సర్సైజ్ మీ ఇంటర్మీడియట్ వాళ్ళు లెగ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఈసారి 15. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, 15. నెక్స్ట్ బైసెప్స్ తెలుసు కదా, నిలబడి చేద్దామా కూర్చొని చేద్దామా మీ ఇష్టం అది. ఓకే, సో కామన్ మిస్టేక్స్ ఏంటంటే షోల్డర్ యూజ్ చేస్తారు చాలామంది బైసెప్ లేవేటప్పుడు. షోల్డర్ అస్సలు యూజ్ కావద్దు. ఓకే, మీ దగ్గర పిక్చర్ కనిపించిన ఉంటే ఇంకా మంచిది, లేకపోతే ఇట్లా వేసుకోండి. మోకాలు నొప్పున్నారు, నాలా కూర్చోవాల్సిన అవసరం లేదు, నిలబడి చేయొచ్చు. ఓకే, ఫ్లటర్ కిక్స్ ఈజీ వర్కౌట్. ఫ్లటర్ కిక్స్ తెలుసు కదా, సేమ్ నేను లెగ్స్ ఇట్లా పెట్టి చేస్తా చూడండి. ఓకే, సో నడుము కింద ఉండాలి, నడుము కావాలి, కాళ్ళు మన షోల్డర్స్ పైకి, షోల్డర్స్ ఎక్స్టెండెడ్, షోల్డర్స్ కాళ్ళు టోస్ ఎక్స్టెండెడ్. ఓకే, సో కాళ్ళు పైకి. అయితే షోల్డర్ కూడా లేపాలి. నేను కెమెరా కవర్ చేయలేకపోతున్నా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇది మన యాప్స్కి అనమాట. 30 సెకండ్. ఫస్ట్ రౌండే ఈజీ అనిపిస్తుంది, సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్కి వచ్చేటప్పటికి చుక్కలు కనిపిస్తాయి. ఓకే, సో అది. థ్యాంక్ యూ. అర్థమైంది కదా? మళ్ళీ 15. ఓకే, రెడీ? One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Side change. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. బైసెప్స్ గుర్తుంది కదా? ఇప్పుడు నిలబడి చేస్తా, కూర్చొని చాలా అయిపోయింది.
కానీ ఫస్ట్. ఓకే, వన్, 2, 3, 4. స్లో, చాలా స్లో. పైన కొంచెం స్పీడ్ చేయండి బైసెప్ని. ఓకే, పైన కొంచెం 1 సెకండ్ హోల్డ్. ఓకే, ఫ్లాటర్ కిక్స్. ఓకే, సో ఇప్పుడు ఇట్లా వేస్తా, మీకు అనిపిస్తుంది. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28. వెరీ గుడ్ ఎక్సర్సైజ్ కదా. ఓకే, హాయ్ వనిత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి వీడియో. వాటర్, రెడీ ఫర్ వాటర్ బ్రేక్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటో చెప్పిన. బ్యూటిఫుల్ రౌండ్స్ 2. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హోమ్ వర్కౌట్స్ మనకున్న 6 feet ప్లేస్ రూమ్ ఏ విధంగా చేయాలనే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూపిస్తా. ఓకే, చలో లెట్స్ స్టార్ట్. ఈ చేతితో స్టార్ట్ చేద్దాం. 9. Time now. ఫ్యాటిక్ సెటింగ్ ఇన్ కదా, చూడండి. ఫ్యాటిక్ వస్తుందంటే అర్థం మనం ఎఫర్ట్ పెడుతున్నట్టు. ఓకే, బైసెప్ కర్ల్. zigzag అవుతుంది చూద్దాం. Two, three, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 30 seconds ఏవైతున్నాయో చాలా లాంగ్ 30 seconds లాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే థర్డ్ రౌండ్ అవుతుందో సుఖంగా అనిపిస్తుంది కదా. మీకు ఇది ఇష్యూ ఉంటే చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, ఫ్లటర్ కిక్స్ రెడీ. ఓకే, ఇట్లా చేద్దాం ఈసారి. ఓకే, లెట్స్ డూ ఇట్.
వెయిట్ ఇంక్రీజ్ చేద్దాం. రెడీ? పెద్ద డంబల్, పెద్ద డంబల్. ఓకే, వాటర్ తీసుకోండి. ఓకే, దిస్ వర్కౌట్ ఈస్ రియలీ ఇన్సేన్. సో చూసుకోండి. ఓకే, మీరు కనుక బిగినర్ అయితే బిగినర్ వర్కౌట్లే వేయండి. లెట్స్ స్టార్ట్. డంబల్స్, బైసెప్స్ పెద్దగా కావాలి కదా, పెద్ద పెద్ద బైసెప్స్. లెట్స్ స్టార్ట్. పెద్ద డంబల్స్ తోటి ఈసారి. ఓకే, రెడీ? Four rounds done. మీరు స్ప్రింట్ చేసిన దానికన్నా ఎక్కువ వర్కౌట్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఫుల్ క్యాలరీ బర్నింగ్ వర్కౌట్. ఓకే, ఫ్రంట్ కిక్స్ ఉన్నాయి, ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడే. Keep this going, come on. ఇంత దూరం వచ్చారంటే ఇంకా ఆపొద్దు. ఓకే, కంప్లీట్ చేయండి. ఇంత దూరం వచ్చినాక ఆపే ప్రసక్తే లేదు. ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్ అసలు. కమ్ ఆన్, వెరీ గుడ్. ఈరోజు స్పెషల్ ఎలిమెంట్ ఉంది, ఏదో చెప్తా. డైవ్ బాంబర్స్. ఓకే, ఇండియన్ పుషప్స్ అంటారు కదా, అవే, వేరే ఏం కాదు. దండీలు అంటారు, దండీలు తెలుగులో. దండీలే తీసేస్తాము, బస్కి ఇలా పని పడతాము, అది. వన్ మినిట్ చేయగలిగితే చేయండి, లేకపోతే రెస్ట్ తీసుకోండి. ఓకే, సో చేసినా చేయండి, మానవైతే మానవద్దు, కంప్లీట్ చేయండి. ఓకే, వన్ మినిట్ వదిలే ప్రసక్తే లేదు. ఓకే, సో రెడీయా? చెస్ట్, షోల్డర్, ఆర్మ్స్ 3 ఇంపాక్ట్ అవుతుంది ఇది. ఓకే, డైవ్ బాంబర్స్కి రెడీయా? ఒకటి, మళ్ళీ ఎట్లా వచ్చి మాట్లాడు. 2, 1, 2. ఒకవేళ ఈజీ కావాలంటే ఇట్లా వచ్చి మళ్ళీ వెళ్ళిపోండి ఇట్లా ఇంకా. ఓకే,
ఒకవేళ కాకపోతే నీస్ కింద పెట్టి రెప్స్ అయితే కౌంట్ చేయండి. మై గాడ్, ఖతర్నాక్ వర్కౌట్ కదా. ఇండియన్ పుషప్స్ అనేవి చాలా హార్డ్ ఉంటాయి. ఓకే, కమన్ చేయండి, ఇంకా టైం ఉంది. నా ఫ్యాటిక్ అయిపోయింది, ఫ్యాన్లో లేదు. సో ఫ్యాన్ ఆపినా కదా, కొంచెం చెమటలు ఎక్కువ వస్తున్నాయి. ఓకే, హాయ్. సో క్రాస్ ఓవర్ జాక్స్ ఇప్పుడు. ఓకే, సో మ్యాట్ వద్దు ఇప్పుడు. ఓకే, జారుతుంది ఈ వర్కౌట్కి, జారుతుంది మ్యాట్. సైడ్ పెట్టుకోండి. ఇగో ఇట్లా ఫాస్ట్గా. ఓకే, come on. Almost there. Come on. Do it. ఎక్కువ ఆయాసం ఉంటే మాత్రం ఆపేయండి, ఒకవేళ చేయగలిగితే చేయండి. ఓకే, డైవ్ బాంబర్స్ అగైన్. ఓకే, ఫస్ట్ ఆక్సిజన్ తీసుకుని మొత్తం. ఓకే, లెట్స్ స్టార్ట్. Come on. అయిపోయింది. నెక్స్ట్ క్రాస్ ఓవర్ జాక్స్ గుర్తుంది కదా, ఇట్స్ డూ ఇట్. Recovery important. Let's start. చూసుకొని మీ చుట్టుపక్కల ఏమైనా ఐటమ్స్ ఉండొచ్చు, కాళ్ళ కింద ఉండొచ్చు, చూసుకొని జాగ్రత్తగా చేయండి. ఓకే, ఇంజరీ వేసుకోవద్దు. మనకు 6 to 8 ప్లేస్ చాలు, అంతకని ఎక్కువద్దు. అయిపోయింది. కమాన్ అయిపోవచ్చింది. ఓకే, సో స్ట్రెచింగ్ వేసుకోవాలి నెక్స్ట్. ఓకే.
సో రికవరీ అండి. యూ వాంట్ హ్యావ్ వాటర్, హ్యావ్ సమ్ వాటర్. ఓకే, వెరీ లిటిల్ వాటర్, నాట్ మోర్ దెన్ దాట్, చాలా తక్కువ. ఓకే, నెక్స్ట్ మిడిల్ షోల్డర్ కోసం, షోల్డర్ వేసాం కదా. గాలి తీసుకోండి ప్రశాంతంగా. డీప్ బ్రెత్, లాంగ్ బ్రెత్. మన హార్ట్ లైట్ స్లో అవుతుంది. సో లైట్ ఎక్కువ కాదు. ఇప్పుడు మనం యాక్చువల్ పొజిషన్లోకి వచ్చేద్దాం. ఓకే, సో మోకాల కింద చెయ్యి ముందరికి వెళ్ళిపోండి. ఈ చెయ్యి కిందకి, ఓకే, దీని మీద పడుకోండి. ఈ చెయ్యి మీద దీన్ని ఇక్కడ పట్టుకొని ఈ చెయ్యిని ముందరికి తీసుకెళ్ళండి. చెయ్యి చాపిన చెయ్యి ముందరికి తీసుకెళ్ళి భుజం మీద పడుకోండి. ఎంత అయితే అంత స్ట్రైట్ పెట్టినా సరే, మీరు ఇట్లా తీసుకున్న గ్రిప్ తీసుకున్నా సరే. ఓకే, హిప్ని ఎంత బ్యాక్ అయితే అంత పాసిబుల్గా వెనకకు తోయండి. తోసి అప్పుడు కరెక్ట్ షోల్డర్ మీద పడుతుంది మీకు. ఓకే, హార్డ్ షోల్డర్ వర్కౌట్ చేసినా కదా, ఇది ఇంపాక్ట్ అవుతుంది. మంచిగా ల్యాబ్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి ఆ తర. ఓకే, సో చేయిని ముందర జరపాలి, మన బటక్ వెనకకు జరపాలి, హిప్ వెనకకు వేయాలి. ఓకే, సో అప్పుడు మంచి ఇంపాక్ట్ పడుతుంది. డ్రాగన్ పోజ్, స్ట్రెచ్. రైట్ లెగ్ ముందర పెట్టండి. ఓకే, రైట్ లెగ్ హిప్ ఫ్లెక్సర్ స్ట్రెచ్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, ఇట్లా ముందర పెట్టండి. కాళ్ళను పైకి లేపి పట్టుకోండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే ఎంత వస్తే అంతే చేయండి. కంపల్సరీ ఇంత లాగాలని లేదు. ఓకే, సో 30 seconds వన్ సైడ్. మీ ఒకవేళ బ్యాలెన్స్ ఉండగలిగితే రెండు కాలు చేతులు కూడా వెనక పెట్టుకోవచ్చు. ఓకే, సో బ్యాలెన్స్ లేదంటే ఒక చేయి కింద పెట్టుకోవాలి. నేను కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది కదా బాడీది, నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నా. త్వరలో ఈ వెయిట్ తగ్గించాక బ్యాలెన్స్ చేసి రెండు చేతులు పడదాం. ఓకే, సో లేకపోతే మీరు ఒకవేళ బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఇట్లా పట్టుకోవచ్చు అనమాట. నాకు బ్యాలెన్స్ అయితే లేదు, వెయిట్ వల్ల కరెక్ట్ బ్యాలెన్స్ అయితే అవుతుంది. సో నేను ఇది చేస్తాను, ఈ వేరియేషన్ చేస్తాను. ఓకే, సో మీ ఇష్టం, మీకు ఏది వీలు అనుకుంటే అది చేయండి. బటర్ఫ్లై స్టిచ్ అనమాట ఇది, బౌండ్ యాంగిల్ అంటారు దీన్ని. ఇట్లా ఇంత ముందరికి వస్తే అంత ముందరికి. ఓకే, సో ఇది కింద అంతా ఇంకా మంచిది. లేదంటే మీకు ఎంత వస్తే అంత నడుము నుంచి వంపండి. ఓకే, వీపు నుంచి కాదు, నడుము నుంచి వంపండి. మన బ్యాక్ మీద స్ట్రెయిన్ పడద్దు. ఓకే, హిప్ నుంచి వంపాలి. హిప్ నుంచి బ్యాక్ రౌండ్ చేయొద్దు, స్ట్రైట్ చెస్ట్ని తీసుకురావడానికి ట్రై చేయండి. ఓకే, కిందకి చెస్ట్ని తీసుకురావడానికి ట్రై చేయండి, బ్యాక్ వంపకండి. ఓకే, గుడ్ కదా, నైస్ నైస్, కమ్ ఆన్, డన్. ఇప్పుడు సీటెడ్ స్టాండ్ అనమాట. ఎంత సాగితే అంత సాగ తీసుకోండి, ముందరికి వెళ్ళిపోండి. ఎంత వస్తే అంత సేమ్. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్. నడుము నుంచి లాగండి,
హిప్ నుంచి కాదు, మన హిప్స్ ఉంటాయి కదా, హిప్ మజిల్ నుంచి లాగాలి. ఓకే, మీకు ఈ వీటి మీద పడాలి ఇన్ఫ్యాక్ట్, ఈ వీటి మీద. ఓకే, సో దీన్ని పట్టుకోవాలంటే పట్టుకోండి. మీ ఫ్లెక్సిబిలిటీ కరెక్ట్గా బాగుంటే మీరు దీన్ని కూడా పట్టుకోవచ్చు. ఓకే, సో ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఇట్లా పెట్టుకొని ముందర అంటే ఇట్లా ట్రై చేయండి. డిపెండ్స్, మీ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ లేకపోతే ఇక్కడ ఆగచ్చు, కొంచెం 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 ఇట్లా లాగచ్చు. ఓకే, డిపెండ్స్ ఆన్ యూర్ ఫ్లెక్సిబిలిటీ అగైన్. సో నేను ఇంత పట్టుకోగలుగుతా. సో ఓకే, సో అయిపోయింది స్ట్రెచ్. ఓకే, ఈరోజు వర్కౌట్ క్లోజ్. సూపర్. అయితే ఈ విధంగా నేను లైవ్ వర్కౌట్లు పెడుతూనే ఉంటా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్ everyone, have a great day. Be fit, be healthy.